సీఎం 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 కమిషనర్ గారు కమిషనర్ గారు కమిషనర్ గారు కమిషనర్ గారు నెలలుగా కార్మికులకు వేతనాలు ఇవ్వకపోవడం సిగ్గు 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 కార్మికులకు 13 నెలలుగా వేతనాలు ఇవ్వకపోవడం సిగ్గు 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 13 నెలలుగా కార్మికులకు వేతనాలు ఇవ్వకపోవడం సిగ్గు సిగ్గు 13 నెలలుగా కార్మికు వేతనాలు ఇవ్వకపోవడం సిగ్గు సిగ్గు 13 నెలలుగా కార్మికులకు వేతనాలు ఇవ్వకపోవడం ఏమైనా కార్మిక సోదరులారా, గత 13 నెలలుగా సోషల్ వెల్ఫేర్ పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్లో శాలరీస్ లేవు. కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాళ్ళకు 13 నెలలుగా వచ్చేటటువంటి వేతనాలు రాకపోవడం వలన వాళ్ళు ఈరోజు తీవ్రమైనటువంటి నిరసన కార్యక్రమాలు ఎంచుకున్నారు. చలో హైదరాబాద్ సంజీవయ్య సంక్షేమ భవన్ ముట్టించారు. సంక్షేమం అని పేరే కానీ సంక్షేమంగా కార్మికుల సంక్షేమం చూసే పరిస్థితి లేదు. 13 నెలలుగా వేతన ఇవ్వలు, రెంటులు లేవు. వాళ్ళకు ఉన్నటువంటి బాల పిల్లలు కట్టుకోలేక, పిల్లల ఆరోగ్యం కట్టుకోలేక, పిల్లల అనారోగ్యాలతో పాలవుతున్నా, వాళ్ళకు ఉన్నటువంటి విద్య, వైద్యం అనేక సమస్యలతో సతమవుతున్నా ఇప్పటి వరకు జీవితాలను వాళ్ళ యొక్క జీవితాన్ని నెట్టుకుంటూ వస్తున్నారు. అందుకే ఈరోజు తీవ్రమైన ఆక్రోశంతో కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడి చేశారు. కాబట్టి ఇప్పటికైనా జీవో నెంబర్ 60 అమలు చేయాలని, అలాగే తోటి కార్మికులుగా ఉన్నటువంటి వాళ్లకు 15,600 వస్తున్నాయి, వీళ్ళకి రావట్లేదు. 5,000, 6,000 తోటి అర్ధాకలతో అలమటిస్తున్నారు. 79 స్వతంత్ర భారతదేశంలో అర్ధాకలతో అలమటిస్తున్నటువంటి వర్కర్స్ ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళది ఈరోజు సోషల్ వెల్ఫేర్ పోస్ట్ మెట్రిక్ కార్మికులు అనే విషయాన్ని గుర్తు చేస్తున్నాం. అయ్యా రేవంత్ రెడ్డి గారు, కార్మిక కమిషనర్ గారు, ఒకటే గుర్తుపెట్టుకోండి, వాళ్ళ జీతాలు ఇవ్వండి. 13 నెలల పెండింగ్లో ఉన్నటువంటి వేతనాలను తక్షణమే విడుదల చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. వాళ్ళకు తక్షణమే వాళ్ళ జీవో నెంబర్ 60 రెగ్యులరైజేషన్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. 13 నెలల నుంచి వేతనాలు ఇవ్వట్లేదు అన్నారు కదా, అప్పుడు స్పందించండి. ఇప్పుడు ఎందుకు స్పందిస్తారు? 13 నెలలుగా వాళ్ళకు కంటిన్యూషన్ సర్టిఫికేట్ లేదని చెప్పారు. ఇప్పుడు కంటిన్యూషన్ సర్టిఫికేట్ వచ్చింది. అయినా కంటిన్యూషన్ సర్టిఫికేట్ వచ్చినా ఎందుకు అమలు చేయడం లేదని దాంతో 3 సార్లు వీళ్ళకి తెలియజేశాం. కాబట్టి ఆ ఆక్రోశంతో కంటిన్యూస్ సర్టిఫికేట్ లేదని 6 నెలలు ఆపారు. కంటిన్యూస్ సర్టిఫికేట్ వచ్చినాక మరీ 6 నెలలు ఆపారు. కాబట్టి ఎందుకు ఆగుతుందో తెలవాలని చెప్పి ఈ రోజు మేము చలో హైదరాబాద్ రావడం జరిగింది. నెక్స్ట్ ఏం చేయబోతున్నాం మీరంతా కలిసి? మేము ఏమంటున్నాం అంటే ఏప్రిల్ 1st వీక్ నుంచి మొత్తం కూడా అకౌంట్లోకి డైరెక్ట్ శాలరీ చేస్తున్నాం చెప్తున్నారు కదా. IFMIS ద్వారా ఏదైతే ఉందో వీళ్ళ పేర్లు అందులో లేవు. కాబట్టి అందులో రికార్డ్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఆ IFMIS ద్వారా వచ్చినటువంటి దాంట్లో వీళ్ళ లిస్టు, ఆధార్ కార్డు అన్నిటి తీసుకొని వీళ్ళకు కూడా అందరు కాంట్రాక్ట్ వర్కర్లుగా గుర్తించాలని చెప్పి చెప్తా ఉన్నాం. అందుకే అలా గుర్తించకపోతే జీవో నెంబర్ 60 ద్వారా వీళ్ళకి జీతాలు ఇవ్వకపోతే ఇంకా ఆందోళన చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఆందోళన చేస్తామని కూడా IFTO తెలియజేస్తా ఉన్నాం.